Hello everyone, welcome to Compete Minds and welcome to the Hindu editorial analysis session, which will help the students learn vocabulary, grammar and context. And also it will help the students gain good marks in English subject for various competitive examinations. And the main intention of this editorial session is to help the students answer the English questions very easily in their competitive examinations. First, we'll start with vocabulary. Vocabulary plays a major role in some of the English examination sections like synonyms, antonyms, fillers, close test, word usage, and reading comprehension. Vocabulary వస్తేనే ఈ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్లో మనం ఆన్సర్ చేయగలుగుతాము. సినోనిమ్స్ అయినా, యాంటనిమ్స్ అయినా, ఫిల్లర్స్ అయినా, క్లోజ్ టెస్ట్ అయినా, వర్డ్ యూసేజ్ అయినా, రీడింగ్ కాంప్రహెన్షన్ అయినా మీకు vocabulary మీద కమాండ్ ఉంటేనే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. The vocabulary which we are taking from the editorial are very useful to answer these sections అన్నమాట. మన ఎడిటోరియల్లో వచ్చే vocabulary ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ బికాస్ అందులో ఉన్న వర్డ్స్ రిపీటెడ్గా మీకు ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. వాటి సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఈ సెక్షన్స్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్లో మీకు ప్యాసేజ్ అర్థం అవ్వాలన్నా కూడా అండ్ క్లోజ్ టెస్ట్లో కానీ ఆ మీనింగ్ అంటే ఆ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా vocabulary రావాలి. మరి డైలీ మీరు ఈ సెషన్స్లో వచ్చిన వర్డ్స్ని ఒక నోట్స్ పెట్టేసుకొని మళ్ళీ దాని మీద టెస్ట్ కూడా ఎండ్ ఆఫ్ ద సెషన్లో టెస్ట్ కూడా ఉంటుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే డైలీ ఈ సెషన్ని యూటిలైజ్ చేసుకుంటే మీకు చాలా ఆల్మోస్ట్ ఇంగ్లీష్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ నాట్ ఓన్లీ మన ఇంగ్లీష్లో మీకు మార్క్స్ స్కోర్ చేయడం కాదు, మీ కమ్యూనికేషన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. లెట్స్ బిగిన్ ద సెషన్. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకి ఫ్లాగింగ్. ఫ్లాగింగ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? ఇట్ మాడిఫైస్ ద నాన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఫ్లాగింగ్ ఏంటి ఇక్కడ మనకి? అడ్జెక్టివ్. ద మీనింగ్ ఈజ్ డిక్లైనింగ్ ఇన్ స్ట్రెంగ్త్ ఆర్ ఎనర్జీ. అంటే ఎనర్జీ తగ్గడము, స్ట్రెంగ్త్ అనేది తగ్గడాన్ని ఏమంటాం మనము? ఫ్లాగింగ్ అంటాం. ఈ వర్డ్ని మనకు ఎడిటోరియల్ కాంటెక్స్ట్లో ఎలా ఇచ్చారు అంటే రిలేషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి, టైస్ అనేవి తగ్గిపోతున్నాయి, ఇండియా రష్యా మధ్యలో ఉన్న కాంటెక్స్ట్లో ఇచ్చాడు. ఇది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ దీని మీనింగ్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లాగరింగ్ అంటే ఏంటి? డిక్లైనింగ్ ఇన్ స్ట్రెంగ్త్ ఆర్ ఎనర్జీ. సో లెట్స్ సీ ద సినోనిమ్స్. సినోనిమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. డ్విండిలింగ్, నోట్ డౌన్ ఆల్ దీస్ వర్డ్స్. సాగింగ్, వీకనింగ్ ఆర్ డిమినిషింగ్, దీస్ ఆర్ ద సినోనిమ్స్ అంటే సిమిలర్ వర్డ్స్. వాట్ ఆర్ ద అపోజిట్ వర్డ్స్? యాంటోనిమ్స్ ఏంటంటే స్ట్రెంథనింగ్, ఫ్లరిషింగ్, revitalizing. So these are synonyms and antonyms of that. Flagging means enti? Declining strength or energy. So look at the example to understand the meaning of it. Despite our flagging energy, ఆమెకి ఎనర్జీ లేకున్నా తగ్గినా కూడా she continued to work diligently until the project was completed. ఆమె ఎనర్జీ అనేది తగ్గినా కూడా తన ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు చాలా కేర్ఫుల్గా వర్క్ చేసిందని చెప్తున్నాడు. సో ఫైనల్లీ ఫ్లాగరింగ్ అంటే మీకు మీనింగ్ ఐడియా వచ్చింది. So let's see the next word from the editorial. Censure. Censure మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి నౌన్గా ట్రీట్ చేయొచ్చు, నౌన్గా వర్క్ చేస్తుంది అండ్ వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది. నౌన్ అంటే ఏంటి? నేమ్స్ తెలియజేస్తుంది. నౌన్ని మనం సబ్జెక్ట్గా యూజ్ చేస్తాము, ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాము. అంటే సెన్స్యూర్ అనేది మనం సబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. అండ్ వర్బ్ ఏం చేస్తుంది? యాక్షన్ తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ సెన్స్యూర్ మీనింగ్ ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫార్మల్ డిస్అప్రూవల్. అంటే డిస్అప్రూవ్ చేయడము, అప్రూవ్ చేయకపోవడాన్ని మనం ఏమంటాం? క్రిటిసైజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. తిట్టడము, క్రిటిసైజ్ చేయడము, వార్నింగ్ ఇవ్వడం అనే మీనింగ్ వస్తుంది సెన్స్యూర్ అంటే. సో సినోనిమ్స్ చూడండి మనకి కండెమ్. కండెమ్ ఇస్ ద వర్బ్ ఫామ్. దీనికి నౌన్ ఫామ్ అంటే కండెమ్నేషన్ అంటాము. సో ఇది నౌన్గా పనిచేస్తుంది, వర్బ్గా పనిచేస్తుంది. సో కండెమ్ వెరీ ఇంపార్టెంట్. క్రిటిసైజ్, రీబ్యూక్, రిప్రిమాండ్, అడ్మానిష్, డినౌన్స్ ఇవన్నీ కూడా తిట్టడము, వార్నింగ్ ఇవ్వడం ఇలాంటి మీనింగ్స్ ఇస్తాయి. సో దే ఆర్ సినోనిమ్స్ ఆఫ్ సెన్స్యూర్. అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి దే ఆర్ అపోజిట్ వర్డ్స్. కమెండ్ అంటే ప్రేజ్, పొగడము, అప్లాడ్, అక్లెయిమ్, లార్డ్, ఎక్స్టాల్, గ్లోరిఫై అండ్ యూలజైజ్. ఇవి మళ్ళీ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. మీకు చాలా మళ్ళీ రిపీటెడ్గా వీడియోని చూసైనా సరే పర్ఫెక్ట్ అవ్వండి. సో లార్డ్, ఎక్స్టాల్ ఇవన్నీ మీనింగ్ ఏంటి అంటే ప్రేజ్, పొగడము అని వస్తుంది. ప్రేజ్ ఇదేంటి? తిట్టడం, ఇది పొగడడం, అపోజిట్ వర్డ్స్. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. The company's actions were met with public censure.
కంపెనీ యొక్క యాక్షన్స్ అనేవి పబ్లిక్ స్కోల్డింగ్స్ని అంటే పబ్లిక్ క్రిటిసైజ్ చేయడం జరిగింది, కంపెనీ యాక్షన్స్ని పబ్లిక్ తిట్టడం జరిగింది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ సెన్సర్ అంటే ఏంటి, క్రిటిసైజ్ అండ్ రీబ్యూక్, స్కోల్డ్ అనే మీనింగ్ వస్తుంది. సో ద నెక్స్ట్ వర్డ్, ఆ మీనింగ్స్ మీకు ఐడియా ఉంచుకోండి, మనం ఎడిటోర్లో సరే క్లియర్గా చూసినప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది కాంటెక్స్ట్ అనేది. వాటి మీనింగ్స్ ఐడియా ఉంటే కాంటెక్స్ట్ తొందరగా అర్థమవుతుంది. నెక్స్ట్ డివాస్టేట్. డివాస్టేట్ అంటే ఇది మనకు వర్బ్ ఫామ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ ఫామ్. మీనింగ్ ఏంటంటే టు డిస్ట్రాయ్ ఆర్ రూయిన్ కంప్లీట్లీ, అంటే టోటల్గా రూయిన్ చేయడము, డిస్ట్రాయ్ చేయడము అనే మీనింగ్ వస్తుంది. అండ్ టు ఓవర్వెల్మ్ ఆర్ గ్రేట్లీ షాక్ ఎమోషనల్లీ అని వస్తుంది. సినోనిమ్స్ చూడండి మనకి వెరీ ఇంపార్టెంట్, మీకు ఇవి మళ్ళీ ఎగ్జామ్స్లో సినోనిమ్స్ యాంటోనిమ్స్గానే వస్తాయి. రెక్ అంటే డ్యామేజ్, డెమాలిష్, ravage, desolate, obliterate, decimate, annihilate. ఇవన్నీ కూడా మళ్ళీ రిపీటెడ్గా వచ్చేవే, కాబట్టి యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ దీస్ వర్డ్స్. అండ్ అపోజిట్ వర్డ్స్ వచ్చేసి మనకు బిల్డ్, క్రియేట్, ఎన్హాన్స్, స్ట్రెంగ్థెన్, ఫార్టిఫై అంటే ఎంకరేజ్, అండ్ బిల్డ్ అని కూడా వస్తుంది, హీల్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, ద ఎకానమిక్ డౌన్ టర్న్ డివాస్టేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ many small businesses in the area. సో ఎకానమిక్ డౌన్ టర్న్ ఏదైతే ఉందో, సో స్మాల్ బిజినెస్ని ఏరియాలో మొత్తం డిస్ట్రాయ్ చేసింది అని అంటున్నాడు. సో డివాస్టేటెడ్ మీన్స్ డిస్ట్రాయ్, రూయిన్ అని వస్తుంది. నెక్స్ట్ ఫుటైల్. ఫుటైల్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. ఫుటైల్ అంటే యూజ్లెస్, అంటే ఫలితం లేదు, ఏం లేదు అంటారు. చర్చలు జరిపినా ఫలితం లేదు అన్న ఫీలింగ్ వస్తుంది సరే, అలాంటప్పుడు ఫుటైల్ అంటారు. ఫుటైల్ అంటే ఇన్కెపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎనీ యూస్ఫుల్ రిజల్ట్, అంటే యూజ్లెస్ అనమాట. అండ్ పాయింట్లెస్ అని కూడా తీసుకోవచ్చు. ఫుటైల్ మీన్స్ పాయింట్లెస్. సినోనిమ్స్ చూడండి, యూజ్లెస్, వెయిన్, ఇన్ఎఫెక్టివ్, అన్ప్రొడక్టివ్. అండ్ ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ వచ్చేసి ఎఫెక్టివ్, సక్సెస్ఫుల్, ప్రొడక్టివ్ అండ్ యూస్ఫుల్. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. డిస్పైట్ దేర్ ఎఫర్ట్స్, వార్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా, ద రెస్క్యూ మిషన్ proved to be futile. రెస్క్యూ మిషన్ అనేది ఫెయిల్ అయింది, వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టినా కూడా రెస్క్యూ మిషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వలేదు అంటున్నాడు. డ్యూ టు ద హార్ష్ వెదర్ కండిషన్స్ వల్ల ఫెయిల్ అయింది అని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ futile అంటే యూజ్లెస్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎన్లిస్ట్ ఈజ్ ఎ వర్బ్ ఫామ్. ఎన్లిస్ట్ అంటే మనకు టు ఎన్రోల్, టు బి ఎన్రోల్డ్ ఇన్ ద ఆర్మ్డ్ సర్వీసెస్. మిలిటరీలో చేరడం అంటారు కదా, మిలిటరీ సర్వీస్లో చేరడాన్ని మనం ఏమంటాం, ఎన్రోల్ అని అంటాం. సో టు ఎంగేజ్ ఎ పర్సన్ ఆర్ దేర్ హెల్ప్ ఆర్ సపోర్ట్ కూడా మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, రిక్రూట్, సినోనిమ్స్ చూడండి, రిక్రూట్, సైన్ అప్, ఎంగేజ్. ఎక్కడ? మిలిటరీ సర్వీసెస్లో. అండ్ అపోజిట్ వర్డ్స్ వచ్చేసి డిశ్చార్జ్, డిస్మిస్, ఎక్స్క్లూడ్ అంటే రిమూవ్ చేయడం అని మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, he decided to enlist అంటే engage in. He decided to enlist in the army after finishing కాలేజ్ అయిపోయినాక అతను ఆర్మీలో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యారనమాట. సో ఎన్లిస్ట్ అంటే ఏంటి, టు జాయిన్ ఆర్మీ, అంటే టు ఎంగేజ్ ఇన్ అంటే ఆర్మీలో చేరడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు కాంటెక్స్ట్లో ఎలా ఇచ్చాడు, వాటి మీనింగ్ ఐడియా ఉంటే మీకు కాంటెక్స్ట్ తొందరగా అర్థమవుతుంది. పోలరైజ్ ఇస్ ఏ వర్బ్ ఫామ్. పోలరైజ్ అంటే టు డివైడ్ అవ్వడము, టు సపరేట్, టు డివైజ్ ఆర్ కాజ్ టు డివైడ్ ఇంటూ టూ షార్ప్లీ కాంట్రాస్టింగ్ గ్రూప్స్ ఆర్ సెట్ ఆఫ్ ఒపీనియన్స్. అంటే అపోజిట్గా డివైడ్ అవ్వడము, అంటే ఇప్పుడు మనకి పార్టీస్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైతే టూ పార్టీస్ అపోజింగ్గా డివైడ్ అయితే చూస్తారా, దాన్ని మనం ఏమంటాం, పోలరైజ్ అంటాం. అంటే డివైడ్ అవ్వడం, ఏ విధంగా, అపోజింగ్గా డివైడ్ అవ్వడము, అంటే టు డివైడ్ ఇంటూ షార్ప్లీ కాంట్రాస్టింగ్ గ్రూప్స్గా డివైడ్ అవ్వడం. అండ్ ఒపీనియన్స్లో కూడా డివైడ్ అవ్వడం అన్న మీనింగ్ వస్తుంది. ఒపీనియన్స్లో గ్రూప్స్గా డివైడ్ అవ్వడం అన్న మీనింగ్ వస్తుంది. ఏ విధంగా, కాంట్రాస్టింగ్, అపోజిట్గా అనమాట. సో సినోనిమ్స్ వచ్చేసి మనకు డివైడ్, సెగ్రిగేట్, ఐసోలేట్, ఏలియనేట్. యాంటోనిమ్స్ వచ్చేసి మనకు యునైట్ అంటే కలిసి ఉండడం, రీకాన్సిల్, ఇంటిగ్రేట్ అంటే కంబైన్, ఇంటిగ్రేట్ అంటే జాయిన్, అమల్గమేట్ అంటే కంబైన్, ఇంటిగ్రేట్ అనే మీనింగ్ వస్తుంది. మళ్ళీ అవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ద న్యూ లా హ్యాస్ పోలరైజ్డ్ ఓటర్స్. న్యూ లా ఏం చేసిందంటే ఓటర్స్ని డివైడ్ చేసింది అంటున్నాడు. ఏ విధంగా, స్ప్లిట్టింగ్ దెమ్ ఇంటూ దోస్ హూ స్ట్రాంగ్లీ అప్రూవ్ ఆర్ దోస్ హూ వెహమ్లీ అపోజ్డ్.
అది ఏ విధంగా వేసింది, కొంతమంది అపోజిట్ చేసింది, కొంతమంది అప్రూవ్ అయ్యే విధంగా, అంటే 2 గ్రూప్స్గా డివైడ్ చేసింది న్యూ లా అని చెప్తున్నారు. పోలరైజ్ అంటే ఏంటి, డివైడ్. నెక్స్ట్ కన్వర్జ్. కన్వర్జ్ ఇస్ ఎ వర్బ్ ఫామ్. కన్వర్జ్ అంటే మీట్, కలవడాన్ని కన్వర్జ్ అంటాము. అంటే టు కమ్ టుగెదర్, టు ఫామ్ ఫ్రమ్ టు కమ్ టుగెదర్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్ నుంచి కలవడం అనే మీనింగ్ వస్తుంది. సో మీట్ అనే మీనింగ్ తీసుకోండి. అండ్ సినినిమ్స్ వచ్చేసి మనకు మీట్, జాయిన్, ఇంటర్సెక్ట్ అని వస్తుంది. జాయిన్ 2 times వచ్చింది. నెక్స్ట్ యాంటనిమ్స్ వచ్చేసి విడిపోవడము, అంటే డైవర్జ్, సపరేట్, స్కాటర్, డిస్పర్స్ అని వస్తుంది. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ద పార్ట్స్ ఆఫ్ ద టూ రోడ్స్ యొక్క వేస్ ఏవైతే ఉన్నాయో కన్వర్జ్, డివైడ్ అవుతాయి అంటున్నాడు. ఎక్కడ, ఎట్ ద సిటీ సెంటర్లో అవి డివైడ్ అవుతాయి అని చెప్తున్నాడు. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కన్వర్జ్ అంటే మీట్, కలుస్తాయి అంటున్నాడు. మీట్, జాయిన్ అవుతాయి అంటున్నాడు. సో ద పార్ట్స్ ఆఫ్ ద టూ రోడ్స్ కన్వర్జ్ ఎట్ ద సిటీస్ అంటే అక్కడ కలుస్తాయి 2 కూడా అని చెప్తున్నాడు. నెక్స్ట్ అన్ప్రెసిడెంటెడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. అన్ప్రెసిడెంటెడ్ అంటే అనుకోని పరిణామం అంటారు, అనుకోని పరిణామం అంటారు కదా, అంటే నెవర్ డన్ ఆర్ నోన్ బిఫోర్, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సినోనిమ్స్ వచ్చేసి మనకి అన్నోన్, అన్యూజువల్, అన్పారలల్డ్ అంటే అన్ఈక్వల్ అని వస్తుంది. అండ్ యాంటనిమ్స్ వచ్చేసి మనకి కామన్, ఫెమిలియర్, కన్వెన్షనల్. కామన్ అంటే, సో ఎగ్జాంపుల్ చూడండి, ద కంపెనీ అచీవ్ చేసింది అంటున్నాడు. ఏంటి, అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్, అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్. ఎక్కడ, ఇన్ ఇట్స్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్. ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్లోనే కంపెనీకి అనుకోని గ్రోత్ వచ్చింది అంటాడు. సో అన్ప్రెసిడెంటెడ్ మీన్స్ అన్ఎక్స్పెక్టెడ్, అన్నోన్ అనొచ్చు. నెక్స్ట్ బైలేటరల్. ఇక్కడ మనకి బై అనేది రూట్ వర్డ్. బై అంటే 2, సో లేటరల్ అంటే టాక్. సో బైలేటరల్ అంటే మనకి అడ్జెక్టివ్ ఫామ్ అంటే ఇది ఇన్వాల్వింగ్ 2 sides ఆర్ పార్టీస్. 2 sides అంటే 2 sides జరిగే చర్చలు అంటాం కదా, 2 sides ఓన్లీ. అంటే ఇన్వాల్వింగ్ 2 sides ఆర్ పార్టీస్, ఎస్పెషల్లీ కంట్రీస్ ఆర్ గ్రూప్స్. మోస్ట్లీ మనం ఈ కాంటెక్స్లో కంట్రీస్ గురించి యూజ్ చేస్తున్నాము. అంటే 2 కంట్రీస్లో జరిగే చర్చల్ని మనం ఏమంటాము, బైలేటరల్ అంటాము. అండ్ ఎగ్జాంపుల్ చూడండి. సో ద బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. సో బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో 2 sides బిట్వీన్ ద 2 nations బూస్టెడ్ అంటే ఇంక్రీజ్ చేసిందంట ఎకానమిక్ గ్రోత్. సో 2 sides ఉన్నటువంటి బైలేటరల్ అంటే ఇరు వర్గాల అగ్రిమెంట్ ఏదైతే ఉందో దేశాల మధ్యలో, అది ఎకానమిక్ గ్రోత్ని ఇంక్రీజ్ చేసింది అని చెప్తుంది. నెక్స్ట్ స్టాండ్ అలోన్. స్టాండ్ అలోన్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఫామ్. ఇట్స్ ఒక ఫ్రేజ్. స్టాండ్ అలోన్ అంటే ఆపరేటింగ్ ఆర్ స్టాండింగ్ ఆన్ ఇట్స్ ఓన్, సొంతగా నిర్ణయాలు తీసుకోవడం, సొంతగా ఆపరేట్ చేయడాన్ని ఏమంటాం మనము, స్టాండ్ అలోన్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, ఏ స్టాండ్ అలోన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటే దానంతట దానే వర్క్ చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈజ్ వన్ దట్ కెన్ బి యూజ్డ్ వితౌట్ నీడింగ్ ఎనీ అడిషనల్ సాఫ్ట్వేర్. వేరే సాఫ్ట్వేర్తో ఎటువంటి పని లేదు, అది అప్డేట్ చేసుకోగలదు, అదే వర్క్ చేసుకోగలదు అని చెప్తున్నాడు. అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ వితౌట్ నీడింగ్ ఎనీ అడిషనల్ సాఫ్ట్వేర్ అంటున్నాడు. అంటే ఓన్గా చేయడము, సొంతగా నిర్ణయాలు తీసుకోవడం అంటారు దాన్ని. సో కాంటెక్స్ట్లో మీకు నరేంద్ర మోడీ గారి గురించి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ఇందులో కాంటెక్స్ట్ ఇవ్వడం జరిగింది, స్టాండ్ అలోన్. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిల్డ్. సో జనరల్గా మనకి బిల్ అంటే నౌన్ ఉంటుంది కదా, బిల్ పే చేయండి. ఇక్కడ బిల్ అంటే మనకి అడ్జెక్టివ్ ఫామ్. దాని మీనింగ్ ఏంటంటే డిస్క్రైబ్డ్ ఆర్ ప్రమోటెడ్, అడ్వర్టైజ్ చేయడం అనే మీనింగ్ కూడా వస్తుంది. ప్రమోటెడ్, డిస్క్రైబ్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, ద మూవీ వాస్ బిల్డ్ యాజ్ అంటే డిస్క్రైబ్డ్ యాజ్. ద మూవీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ థ్రిల్లింగ్ అడ్వెంచర్ విత్ బ్రీత్ టేకింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్. ఆ మూవీని ఏ విధంగా డిస్క్రైబ్ చేయడం జరిగిందంటే థ్రిల్లింగ్ అడ్వెంచర్గా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఎలా, అమేజింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్తో అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వర్డ్ రీక్ ఆఫ్. రీక్ ఆఫ్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అంటే మనకు ఇందులో ఒక వర్బ్ ఉంటుంది, దాంతోపాటు ఒక ప్రిపోజిషన్ ఉంటుంది. ఫ్రేజల్ వర్బ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకాబులరీలో మనకు వచ్చే సెక్షన్స్ ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ వస్తాయి. అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా వస్తాయి. సో ఫ్రేజల్ వర్బ్ ఇది. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి, అందులో ఒక వర్బ్ ఉంటుంది, ప్రిపోజిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కాల్ ఆఫ్ అని ఉంది చూడండి.
సో కాల్ అంటే మనకి పిలవడము, ఆఫ్ అంటే సపరేట్ గాని కాదు, ఈ రెండు కలిపి ఒకటే మీనింగ్ ఇస్తాయి. అంటే కాల్ ఆఫ్ అంటే క్యాన్సల్ అని వస్తుంది మనకి మీనింగ్. అంటే ఫ్రేజల్ వర్బ్స్ అంటే అన్నీ కూడా అంటే అందులో ప్రిపోజిషన్ వర్బ్ సపరేట్ చేయకూడదు, రెండు కలిపి ఒకే మీనింగ్ ఇస్తాయి. ఇక్కడ మనకి కాల్ ఆఫ్ అంటే క్యాన్సల్, ఇక్కడ రీక్ ఆఫ్ అంటే ఇండికేట్ అనే మీనింగ్ వస్తుంది. సో టు స్ట్రాంగ్లీ సపోర్ట్, సజెస్ట్, టు స్ట్రాంగ్లీ సజెస్ట్ ఆర్ ఇండికేట్ అని వస్తుంది. ఏంటి సంథింగ్ టిపికల్లీ నెగిటివ్ ఆర్ అన్డిజైరబుల్, అంటే నెగిటివ్ని అన్డిజైరబుల్ని స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తుంది అనమాట. అంటే కాన్సిక్వెన్సెస్ బ్యాడ్గా ఉంటాయి అందులో అన్న విధంగా ఇండికేట్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటన్నా రీక్ ఆఫ్ అంటాము. రీక్ అనేది వర్బ్, మనకు ఆఫ్ అనే ప్రిపోజిషన్, రెండు కలిపి ఆఫ్ అంటే ఈ ఆఫ్ మీనింగ్ రీక్ మీనింగ్ సపరేట్ తీసుకోకుండా ఒకే మీనింగ్ ఇస్తాయి. దాన్ని ఏమంటే మనం ఫ్రేజల్ వర్బ్ అంటాము. నెక్స్ట్ వన్ మోర్ ఫ్రేజల్ వర్బ్, లే సంథింగ్ ఆన్, అంటే లే ఆన్ అనే మీనింగ్. లే ఆన్ అంటే మనకు జనరల్గా తెలుసు, ఇక్కడ లే సంథింగ్ ఆన్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఫ్రేజల్ వర్బ్ టు టెల్ సమ్ వన్ సంథింగ్ దే డిడెంట్ నో, అంటే తెలియంది చెప్పడం, ఎదుటి వారికి తెలియంది చెప్పడాన్ని ఏమంటాం అంటే క్లారిఫై చేయడం ఏమంటాం లే సంథింగ్ ఆన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, హీ లెడ్ ఆన్ ద డీటెయిల్స్, అతను డీటెయిల్స్ చెప్పాడు అనమాట. అబౌట్ హిస్ అచీవ్మెంట్స్ టు ఇంప్రెస్ ద కమిటీని ఇంప్రెస్ చేయడానికి తను డీటెయిల్స్ చెప్పాడు అన్నాడు. సో లే ఆన్ అంటే ఇక్కడ మనకి కాంటెక్స్ట్ మీనింగ్ ఏంటి, ఇక్కడ ఈ ఎడిటోరియల్ అంటే చెప్పారు అనే మీనింగ్ వస్తుంది. లే సంథింగ్ ఆన్ అంటే చెప్పాడు. సో నెక్స్ట్ ర్యాపోర్ట్. ర్యాపోర్ట్ ఈజ్ ఎ నౌన్ ఫామ్. ర్యాపోర్ట్ అంటే ఏ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సమ్వన్ అండ్ అన్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ వెల్ విత్ దెమ్, అంటే గుడ్ ర్యాపో ఉండడం అంటారు కదా, అంటే ఎదుటి వారితో మంచి సంబంధాలు ఉండడం అంటారు కదా, వాటిని మనం ర్యాపోర్ట్ అంటాం. ఎగ్జాంపుల్, ద కోచ్ హ్యాస్ ఎ గ్రేట్ ర్యాపోర్ట్. ఎప్పుడు ర్యాపోర్ట్ వచ్చినప్పుడు మనకు విత్ అనే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వస్తుంది అనమాట. మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి, ద కోచ్ హ్యాస్ ఏ గ్రేట్ ర్యాపోర్ట్ విత్ ద ప్లేయర్స్, అంటే ప్లేయర్స్తో కోచ్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి అంటున్నాడు. అండ్ ద లిజన్ టు హిమ్ కేర్ఫుల్లీ, వారు అతనితో మంచిగా వింటారు అని చెప్తారు. సో ర్యాపోర్ట్ ఈ కాంటెక్స్ట్లో మనకు ఎడిటోరియల్లో ఈ వర్డ్ అనేది గుర్తుంచుకుంటే మీకు కాంటెక్స్ట్ అంతా అర్థమవుతుంది. ఓకేనా? సో లెట్స్ బిగిన్. ఓకే, లెట్స్ బిగిన్ ద టుడేస్ ఎడిటోరియల్ సెషన్. ఈ ఎడిటోరియల్ సెషన్ స్టార్ట్ చేద్దామా? సో లుక్ ఎట్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి మనకి దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటారు. సింపుల్ సెంటెన్స్లో మనకు ఓన్లీ వన్ క్లాజ్ ఉంటుంది, దట్ ఈస్ మెయిన్ క్లాస్. అంటే ఓన్లీ వన్ సబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ మాస్కో విజిట్ అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్. అండ్ దాని వర్బ్ వచ్చేసి మనకి వాస్ బిల్డ్, ఇది వర్బ్. మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి, సబ్జెక్ట్ వర్బ్. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వర్బ్ వచ్చింది. వాట్ ఇస్ సబ్జెక్ట్ అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాము సెంటెన్స్లో సబ్జెక్ట్. అదేంటి, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మాస్కో విజిట్ గురించి మాట్లాడుతాం, సబ్జెక్ట్. వర్బ్ ఏంటి మనకి వాస్ బిల్డ్ అని వచ్చింది. నెక్స్ట్ ఏంటి, మనము అది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. అది ప్రజెంటా పాస్టా అని ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైనా మనకు టెన్స్ ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చూడాలి, వర్బ్ చూడాలి. అక్కడ వర్బ్ ఎప్పుడైనా మనకి వాజ్ కానీ వర్ కానీ వచ్చి అలా V3 ఫామ్ వస్తే దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అంటారు. ఇది గతంలో జరిగినటువంటి యాక్షన్ గురించి మాట్లాడుతున్నమాట. అంటే విజిట్ గురించి మాట్లాడుతున్నాం, జరిగిన విజిట్ గురించి మాట్లాడుతున్నమాట. సో బిల్డ్ అంటే వాజ్ డిస్క్రైబ్డ్, ద విజిట్ వాజ్ డిస్క్రైబ్డ్ అంటున్నాం. ఏ విధంగా డిస్క్రైబ్ చేశారంటే మనం చూద్దాం ఒకసారి. అంటే ఇదంతా కూడా జరిగింది. దిస్ ఇస్ ప్యాసివ్ వాయిస్, సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే మనకి ఇదే టెన్స్ ఐడెంటిఫై వచ్చింది, సబ్జెక్ట్ వర్బ్ కూడా వచ్చింది. మరి కాంటెక్స్ట్ చూద్దామా? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ మాస్కో విజిట్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా సబ్జెక్టే, ఇదంతా కూడా నౌన్ ఫ్రేజ్ అంటారు. నౌన్స్ మాత్రమే సబ్జెక్టు, నౌన్స్ ప్రొనౌన్స్ మాత్రమే సబ్జెక్టు ఆబ్జెక్టివ్ పనిచేస్తాయి. ఇదంతా కూడా నౌన్ ఫ్రేజ్. ఇందులో లాస్ట్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకు సబ్జెక్ట్ అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కాదు, మాస్కో కాదు, విజిట్ గురించి మాట్లాడుతాం, అది సబ్జెక్ట్. మనం మాట్లాడేంత విజిట్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఏంటంటే మా నరేంద్ర మోడీ గారి విజిట్ వచ్చేసి వాజ్ బిల్డ్ యాజ్, అంటే వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈజ్ ఫస్ట్ స్టాండ్ అలోన్ విజిట్. అంటే ఆ విజిట్ ఎలా ఉంది అంటే తన యొక్క ఫస్ట్ స్టాండ్ అలోన్ విజిట్గా ఉంది అన్నట్టుగా డిస్క్రైబ్ చేయడం జరిగింది అంటున్నారు. అంటే స్టాండ్ అలోన్ అంటే ఏంటి, డూయింగ్ సంథింగ్ బై ఇట్స్ ఓన్, తన సొంతగా చేయడం, సొంతగా వెళ్ళడం, సొంత నిర్ణయాలు తీసుకోవడాన్ని మనం ఏమంటాం, స్టాండ్ అలోన్ అంటాము. సో తన ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉందో, ఫస్ట్ విజిట్ ఏదైతే ఉందో అది స్టాండ్ అలోన్గా, అంటే తన సొంతగా తీసుకునే నిర్ణయం లాగా ఉంది అన్నాడు. డ్యూరింగ్ దిస్ టెన్యూర్, ఈ టెన్యూర్లో అంటున్నాడు. విత్ అఫీషియల్స్ చెప్తున్నారు, లేయింగ్ స్ట్రెస్ ఆన్ ద ప్యూర్లీ bilateral
ఫ్రేమ్వర్క్ అంట. అఫీషియల్స్ ఏం చెప్పారు, ఇది కేవలం ప్యూర్లీ బయాలెటరల్ ఫ్రేమ్వర్క్ మాత్రమే అంటున్నారు. అంటే ఇది ఈ రెండు కంట్రీస్ మధ్య వచ్చిన ఒప్పందాలు గురించి మాత్రమే కలవడం జరిగిందని వాళ్ళు చెప్తాడు. అండ్ ఇట్ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్, అంటే ప్రమోట్ చేశారు ఈ విధంగా, ఏంటి మాస్కో యొక్క విజిట్ ఏదైతే ఉందో, ఇట్ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ హిస్ ఫస్ట్ స్టాండ్ అలోన్ విజిట్ డ్యూరింగ్ దిస్ టెన్యూర్. అంతా కూడా కాన్సెప్ట్ ఏంది ఇందులో, తన ఆ విజిట్ని సొంత అంటే ఓన్గా వెళ్ళినటువంటి నిర్ణయంగా ఓన్గా వెళ్ళిన ప్రైమ్ మినిస్టర్ గారి ఓన్ నిర్ణయంగా డిస్క్రైబ్ చేశారు అనమాట. ఇది అఫీషియల్ ఏం చెప్పారు, ఇది బయాలెటరల్ ఫ్రేమ్వర్క్ అంటే ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, ఇది కేవలం అని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకు సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి అండ్ ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది అండ్ సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. సబార్డినేట్ క్లాస్ మీకు ఫస్ట్ చూపిస్తాను చూడండి. ఇట్ ఈస్ హియర్ ఫ్రమ్ హియర్ టు. క్లాజెస్ అంటే అందులో ఏముంటాయి, మనకు సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. సో ఇది మెయిన్ క్లాస్, సారీ ఇది సబార్డినేట్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ అనేది మనకు మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. క్లాస్ అంటే అందులో మనకి ఏముంటాయి, సబ్జెక్ట్ వర్బ్ ఉంటాయి కదా. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద విజిట్, వర్బ్ వచ్చేసి హ్యాడ్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మెయిన్ క్లాస్లో ఇట్స్ ఇంపాక్ట్ సబ్జెక్ట్ అండ్ హ్యాస్ బీన్ ఫెల్ట్ అనేది వర్బ్. మనకు క్లాజెస్లో సబ్జెక్ట్ వర్బ్ కూడా వచ్చేస్తుంది. అండ్ తర్వాత మనకు టెన్స్ ఏంటి అని చూడాలి. క్లాజ్లో టెన్స్ ఉంటుంది. ఈ టెన్స్ వచ్చేసి మనకు ఎప్పుడైనా సబ్జెక్ట్ వచ్చి ఇలా హ్యాడ్ వచ్చి ఇలా నౌన్ ఫ్రేజ్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్, గతంలో అంటే విజిట్ కలిగి ఉండెను, ఇప్పుడు నాకు బైక్ ఉండెను, ఐ హ్యాడ్ ఏ బైక్, అంటే ఇది పాస్ట్ టెన్స్లో జరిగిన యాక్టివిటీ గురించి చెప్తుంది. అంటే ద విజిట్ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ బ్యాలెడ్ కంపెనీ, అంటే ఉండెను, ఆ విజిట్లో ఇవన్నీ కూడా జరిగేను అనమాట పాస్ట్ టెన్స్. నెక్స్ట్ చూడండి, ఇట్స్ ఇంపాక్ట్ సబ్జెక్ట్. మనకి ఎప్పుడైనా హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వచ్చినప్పుడు, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ వచ్చి ఇలా V3 ఫామ్ వస్తే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అంటాము. అంటే రీసెంట్గా జరిగి దాని ఇంపాక్ట్ అలాగే ఉంటే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాము. అంటే ఇక దాని యొక్క ఇంపాక్ట్ హ్యాస్ బీన్ ఫెల్ట్ అంటే ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఆ విజిట్ అయితే ఎక్స్పీరియన్స్ అయింది. ఏం ఎక్స్పీరియన్స్ అయింది అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా, ఇది మనకు సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది యాక్టివ్ వాయిస్ కాదు, ప్యాసివ్ కాదు, ఇది స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది. అంటే హ్యాడ్ అంటే ఈ విజిట్ గురించి చెప్తుంది, ఇట్ ఈస్ షోయింగ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ దిస్ విజిట్, అందులో ఉండేను అన్నమాట. మరి ఒకసారి కాంటెక్స్ట్ చూద్దామా. వైల్ ఎప్పుడు వచ్చినా మనకి వైల్ షోస్ అపోజిట్ ఐడియాస్, వైల్ కనెక్ట్స్ అపోజిట్ ఐడియాస్. వైల్లో మనకు పాజిటివ్ ఉంటే తర్వాత మనకు మెయిన్ క్లాస్లో నెగిటివ్ ఉంటుంది, వైల్లో నెగిటివ్ ఉంటే మనకు మెయిన్ క్లాస్లో పాజిటివ్. సో ఇక్కడ విజిట్ ఏ విధంగా డిస్క్రైబ్ చేయడం జరిగిందట, ఇట్ వాస్ హిస్ ఫస్ట్ స్టాండ్ అలోన్ మీటింగ్ డిస్క్రైబ్ చేయడం జరిగింది అన్నట్టు. హవెవర్ అయినా కూడా ఇట్ గోస్ ఆన్ కాంట్రాస్ట్, మళ్ళీ కాంట్రాస్ట్ ఐడియాస్ తెలియజేస్తుంది. వైల్ ద విజిట్ హ్యాడ్ ఉన్నా కూడా అయినా కూడా, వైల్ ద విజిట్ హ్యాడ్ స్ట్రాంగ్ బయాలెటరల్ కంపోనెంట్స్ అంటే స్ట్రాంగ్ బయాలెటరల్ కంపోనెంట్స్ ఆ విజిట్లో ఉన్నా కూడా, అందులో చర్చలు జరిగినా కూడా, స్ట్రాంగ్ జరిగినా కూడా ఇది పాజిటివ్ ఇచ్చాడు, దానికి అపోజిట్ వెళ్తుందంట. ఇట్స్ ఇంపాక్ట్, దాని యొక్క ఇంపాక్ట్ అనేది హ్యాస్ బీన్ ఫెల్ట్, హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్ అయిందంట గ్లోబల్లీ విత్ అన్ప్రెసిడెంటెడ్ క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చిందట. అన్ప్రెసిడెంట్ అంటే అన్నోన్ క్రిటిసిజంని, ఆ ఇంపాక్ట్ అనేది ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఇక్కడ నుంచి ఫ్రమ్ కీవ్ అండ్ వాషింగ్టన్ సిటీస్ నుంచి ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఆన్ ఇట్స్ టైమింగ్, అది ఇప్పుడు వెళ్ళేది ఏదైతే టైమింగ్ ఉందో, వెళ్ళినటువంటి టైమింగ్ కానీ మోడీ యొక్క విజిట్ ఏదైతే టైమింగ్ ఉందో దానివల్ల ఈ క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పాడు. అండ్ ఆప్టిక్స్ అంటే చర్యలు, అంటే మోడీ యొక్క ఆ విజిట్ వచ్చిన చర్యల వల్ల ఈ క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నాడు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంది మనకు, హవెవర్ అయినా కూడా, వైల్ ద విజిట్ హ్యాడ్ స్ట్రాంగ్ బయాలెటరల్ కాంపోనెంట్స్, ఇట్స్ ఇంపాక్ట్ హ్యాస్ బీన్ ఫెల్ట్ గ్లోబల్లీ విత్ అన్ప్రెసిడెంటెడ్, మొత్తం ఇంటర్నేషనల్గా అన్ప్రెసిడెంట్ క్రిటిసిజం అనేది వాళ్ళకు ఇంపాక్ట్ పడింది అని చెప్తున్నాడు. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది కేవలం సింపుల్ సెంటెన్సే, అందులో ఓన్లీ వన్ సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద విజిట్, వర్బ్ వచ్చేసి రిజల్టెడ్, ఇది V2 ఫామ్. సో వర్బ్ ద విజిట్ రిజల్టెడ్, ఆ విజిట్ అని రిజల్ట్ ఇచ్చింది అనమాట. ద విజిట్ రిజల్టెడ్ అంటే ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తే దీన్ని సింపుల్ పాస్ట్ అని జరిగిపోయిన యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నాడు, అంటే జరిగింది. ద విజిట్ రిజల్టెడ్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే కూడా రిజల్ట్స్, అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇచ్చింది అని చెప్తున్నాడు. మరి ఏ విజిట్ చూద్దామా. ఆన్ ద బయాలెటరల్ ఫ్రంట్, ద విజిట్ అది ఈస్ ఫస్ట్ టు రష్యా సిన్స్ 2019 నుంచి ఇది ఫస్ట్ విజిట్ ఏదైతే ఉందో. అండ్ ద ఫస్ట్ యాన్యువల్ సబ్మిట్ ఇన్ 3 years, ఫస్ట్ యాన్యువల్ సబ్మిట్ ఇన్ 3 yearsలో ఆ విజిట్ ఏదైతే ఉందో రిజల్టెడ్, ఆ విజిట్ అనేది రిజల్ట్ ఇచ్చింది. ఎట్లా, ఇన్ ఏ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట, చాలా నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇచ్చింది అన్నాడు.
నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. అందులో ఏమన్నాడు, విజిట్ అనేది నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇచ్చింది అన్నాడు. ఇది సబ్జెక్ట్ వర్బ్, ఇది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. ఆ సిన్స్ 2019 నుంచి అన్నాడు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు ఇది కూడా సింపుల్ స్టేట్మెంటే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి రీఅఫర్మేషన్ అనేది సబ్జెక్ట్. రీఅఫర్మేషన్ అంటే రీకన్ఫర్మేషన్ అనమాట. ఏ రీకన్ఫర్మేషన్ అంటే ఇండియా రష్యన్ టైస్ రీకన్ఫర్మేషన్ చేసుకోవడం అన్నాడు. వర్బ్ వచ్చేసి మనకి ఇక్కడ వాజ్, వర్బ్ వచ్చేసి ఇక్కడ మనకు వాజ్ ఎందుకు వచ్చింటే సింగర్ కాబట్టి అక్కడ వాజ్ వస్తుంది. అండ్ ఎప్పుడు మరి సబ్జెక్ట్ ముందు వర్బ్ ఉంది సార్, అది జనరల్గా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. అంటే ఇఫ్ ఏ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ దేర్ ఆర్ హియర్, వర్బ్ మనకు సబ్జెక్ట్కి ముందు ఉంటుంది. ఇఫ్ ఏ సెంటెన్స్ స్టార్ట్ విత్ దేర్ ఆర్ హియర్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ముందు వర్బ్ ఉంటుంది. అంటే దేర్ వాజ్ అనేది ఇది పాస్ట్ టెన్స్, అది స్టేట్ ఆఫ్ బీయింగ్ తెలియజేస్తుంది, ఎటువంటి యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కాదు. దేర్ వాజ్ ఏ రీఅఫర్మేషన్ అంటే రీకన్ఫర్మేషన్ ఉండేను. ఎక్కడ కన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా రష్యా టైస్ అనేది మళ్ళీ కన్ఫర్మేషన్ జరిగింది అనమాట అక్కడ. యాజ్ వెల్ యాజ్ మోడీస్ ఆబ్వియస్ పర్సనల్ ర్యాపోర్ట్, అంటే మోడీ యొక్క పర్సనల్ ర్యాపోర్ట్ అంటే గుడ్ రిలేషన్షిప్, అంటే అక్కడ మీటింగ్ గురించి మాట్లాడడం. దేర్ వాజ్ రీకన్ఫర్మేషన్ ఆఫ్ టైస్, మళ్ళీ కన్ఫర్మేషన్ అయింది. యాజ్ వెల్ యాజ్ గుడ్ రిలేషన్షిప్ విత్ మోడీ యొక్క గుడ్ రిలేషన్ విత్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో కూడా ఆ మీటింగ్లో జరిగిందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పాడు, మంచి గుడ్ రిలేషన్షిప్ జరిగినాయి మోడీ గారితోటి, రష్యన్ ప్రెసిడెంట్ తోటి. మోడీ గారు రష్యన్ ప్రెసిడెంట్ తోటి గుడ్ రిలేషన్షిప్ జరిగినాయని చెప్తున్నాడు. అండ్ మళ్ళీ కన్ఫర్మేషన్ జరిగింది అని చెప్తున్నాడు, టైస్లో ఆ మీటింగ్లో జరిగింది అని చెప్తున్నాడు. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకు ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు మిస్టర్ మోడీ, వర్బ్ వచ్చేసి రిసీవ్డ్. సో ఎప్పుడైనా మన సబ్జెక్ట్ వచ్చి వీటి ఫామ్ వస్తే దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ మనం ఏమంటాం, యాక్టివ్ వాయిస్ అంటాం. అంటే మిస్టర్ మోడీ ఆల్సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అంటే అక్కడ ఏంటి, రీకన్ఫర్మేషన్ ఆఫ్ టైస్ అయింది అండ్ ఆల్సో మోడీ రిసీవ్ చేసుకున్నారు. మోడీ ఆల్సో రిసీవ్డ్ ఏంటి, రష్యాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, రష్యా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డును కూడా మోడీ గారు రిసీవ్ చేసుకున్నారు అన్నాడు. ఇదంతా కూడా మీటింగ్, ఇది అదంతా కూడా విజిట్ గురించి చెప్తున్నాడు, ఏంటి అవుట్కమ్స్ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఇందులో మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అనగానే సబార్డినేట్ క్లాజ్, మెయిన్ క్లాజ్ ఉంటాయి. సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. మెయిన్ క్లాజ్ విల్ గివ్ యూ ద మెయిన్ ఐడియా. అంటే క్లాజ్లో మన సబ్జెక్ట్ వర్బ్ ఇంపార్టెంట్ కదా. ఇందులో మన సబ్జెక్ట్ వచ్చేసి ఈ వర్బ్ వచ్చేసి ప్రైజ్, ఇది V2 ఫామ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, అది యాక్టివ్ వాయిస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి దట్ ఈస్ అ కంజంక్షన్, ఇట్ ఫంక్షన్స్ అస్ సబ్జెక్ట్. దట్ ఇక్కడ రెఫర్స్ టు బయాలెటరల్ టైస్, అంటే దట్ అంటే మనకు బయాలెటరల్ టైస్, ఇరు వర్గాల మధ్య సంబంధాలు అనమాట. సో బయాలెటరల్ టైస్ రెఫర్ చేస్తుంది. దాని వర్బ్ వచ్చేసి హ్యాడ్ అపియర్డ్, ఇది వర్బ్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లేస్ విత్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అంటే ఒక యాక్షన్ కంటే ముందు ఒక యాక్షన్ జరిగింది అనమాట. అంటే ఈ యాక్షన్ కంటే ముందు ఆ యాక్షన్ జరిగింది అనమాట. అండ్ ద టైస్ దట్ హ్యాడ్ అపియర్డ్ అంటే ఇదివరకు కనబడ్డవి అనమాట, దీనికన్నా ముందు అని చెప్తారు. చలో ఒకసారి అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనా, చలో ఒకసారి చూద్దామా ఎగ్జాంపుల్ మీనింగ్. హీ ప్రైజ్డ్, హీ అంటే ఏ రిఫర్స్ టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. హీ ప్రైజ్డ్, అతను ప్రైజ్ చేస్తాడు ఎవరిని, మిస్టర్ పుతిన్స్ ఎఫర్ట్స్ని ప్రైజ్ చేశారు మోడీ గారు. ఏ ఎఫర్ట్స్ అవంటే టు స్ట్రెంగ్థన్ బయాలెటరల్ టైస్, అంటే ఇరు వర్గాల్లో ఉన్నటువంటి అంటే ఇండియా రష్యా సంబంధాలని స్ట్రెంగ్థన్ చేయాలని పుతిన్ గారు చేసే ఎఫర్ట్స్ని మోడీ గారు సమర్థించారు అని చెప్తున్నాడు. ఏ ఎఫర్ట్స్, ఏ రిలేషన్స్ అవి అంటే ఇదివరకు అవి ఫెయిల్ అయినవంట, ఇదివరకు వీక్గా ఉన్నటువంటి రిలేషన్స్. అంటే దట్ హ్యాడ్ అపియర్డ్ టు బి ఫ్లాగింగ్ అంటే వీకింగ్. ఆ రిలేషన్స్ ఇదివరకు ఏవైతే వీక్గా ఉన్నాయో వాటిని స్ట్రెంగ్థన్ చేయాలని ట్రై చేస్తున్నారు పుతిన్ గారు, వాటిని మోడీ గారు అప్రిషియేట్ చేశారు. ఇక్కడ గివెన్ ద వార్ ఇన్ యుక్రెయిన్ అండ్ గ్రోయింగ్ రష్యా చైనా టైస్, అప్పుడు రష్యా చైనా మధ్యలో టైస్ పెరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు ఏవైతే ఈ రిలేషన్స్ ఏవైతే వీక్గా ఉన్నాయో వాటిని ఇప్పుడు స్ట్రెంగ్థన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ ట్రై చేసే ఎఫర్ట్స్ని మోడీ గారు పొగిడారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆ స్టేట్మెంట్లో మన కాన్సెప్ట్ ఏంటి, మోడీ ప్రైజ్డ్ మిస్టర్ పుతిన్స్ ఎఫర్ట్స్. నెక్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఇందులో మనకి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్, అది కాంప్లెక్స్ అంటే మళ్ళీ అందులో సబార్డినేట్ క్లాస్ ఉంటాయి అండ్ మెయిన్ క్లాస్ ఉంటుంది. సబార్డినేట్ క్లాస్ ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సబార్డినేట్ క్లాస్ ఉంది. సో సారీ
యా రైట్. 2 సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయి అండ్ 1 మెయిన్ క్లాజ్ ఉంటుంది. క్లాజ్లో మన సబ్జెక్ట్ వర్బ్ ఇంపార్టెంట్ కదా. అండ్ మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి లీడర్స్, ఫోకస్డ్ వర్బ్ ఇది V2 ఫామ్, ఇది V2 ఫామ్ అండ్ అనౌన్స్డ్ ఇది V2 ఫామ్. ఈ సబ్జెక్ట్ 2 వర్బ్స్ ఉన్నాయి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి విచ్, ఈ విచ్ రెఫర్స్ టు రిలేషన్షిప్, ట్రేడ్ రిలేషన్షిప్. అండ్ వర్బ్ వచ్చేసి హ్యాస్ బీన్ వర్బ్ దానికి. నెక్స్ట్ విచ్ అనేది ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్, విచ్ రెఫర్స్ టు ఏ బయాలెటరల్ ట్రేడ్ టార్గెట్ అని దాన్ని రెఫర్ చేస్తుంది. వర్బ్ వచ్చే విచ్ షుడ్ బి ఈజీ, ద టార్గెట్ విచ్ షుడ్ బి ఈజీలీ మెట్ అని చెప్తున్నాడు. సో మనకి సబ్జెక్ట్ వర్బ్ కూడా వచ్చేసినాయి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్స్ ఏంటి మనకి లీడర్స్, వర్బ్ ఏంటి ఫోకస్ చేశారు అండ్ అనౌన్స్ చేశారు అని చెప్తున్నారు మెయిన్గా. ఒకసారి చదువుదామా. అండ్ టెన్స్ చూద్దామా. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే రీసెంట్గా ఇప్పటికీ జరుగుతున్నటువంటిది. అండ్ విచ్ షుడ్ బి డన్ అంటే జరగాలి అని చెప్తున్నాడు. ఇది సింపుల్ పాస్ట్, అది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది. మీరు ఒకసారి చూద్దాం కాన్సెప్ట్. సో ఇన్ ఫార్మల్ టాక్స్ అంటే ఫార్మల్ టాక్స్లో డిస్కషన్ అనమాట. ద లీడర్స్ అంటే ఫార్మల్ టాక్స్లో ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో మోడీ గారు అండ్ పుతిన్ గారు ఫోకస్ చేశారు. దేని మీద ఫోకస్డ్ ఆన్ బెటరింగ్ ద ఎకానమిక్ అండ్ ట్రేడ్ రిలేషన్షిప్. ఎకానమిక్ అండ్ ట్రేడ్ రిలేషన్షిప్ని బెటర్ చేయాలని ఫోకస్ చేశారు. ఏ రిలేషన్షిప్ అది అంటే విచ్ హ్యాస్ బీన్ ఏ నెగ్లెక్టెడ్ పార్ట్, ఇప్పటివరకు నెగ్లెక్టెడ్ పార్ట్గా ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదో దాన్ని బెటర్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఏ రిలేషన్షిప్ అది, ట్రేడ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడు. నెగ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ద లార్జ్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎంగేజ్మెంట్ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు కూడా అది నెగ్లెక్ట్ అయి ఉంది, ఎప్పుడు మాట్లాడుకోలేదు కాబట్టి దాన్ని వీళ్ళు ఫోకస్ చేద్దామని చూస్తున్నారు, బెటర్ చేద్దామని చూస్తున్నాడు. అండ్ అనౌన్స్డ్ ద లీడర్స్ అనౌన్స్ చేశారు. ఏం అనౌన్స్ చేశారు అంటే ఏ బయాలెటరల్ ట్రేడ్ టార్గెట్ ఆఫ్ $100 billion బై 2030 కల్లా $100 billion టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని అనౌన్స్ చేశారని చెప్తున్నాడు. 100 బయాలెటరల్ ఇరు వర్గాల మధ్యలో ట్రేడ్ టార్గెట్ 100 billion ట్రేడ్ టార్గెట్ అనేది 2030 వరకు అవ్వాలి అనే దాన్ని అనౌన్స్ చేశారు. అంటే బయాలెటరల్ ట్రేడ్ టార్గెట్ని అనౌన్స్ చేశారు. ఏ టార్గెట్ అది, టార్గెట్ ఆఫ్ $100 billion బై 2030 అన్నాడు. ఏదది, విచ్ షుడ్ బి ద టార్గెట్ విచ్ షుడ్ బి ఈజీలీ మెట్, ఈజీగా అవ్వాలి అంటున్నారు. టార్గెట్ అనేది జరగాలి అంటున్నాడు. గివెన్ అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. గివెన్ ఇండియాస్ మ్యాసివ్ ఇంక్రీస్ మ్యాసివ్ అంటే లార్జ్ ఇంక్రీస్ ఇన్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకోవడం ద్వారా ఎక్కడ ఫ్రమ్ రష్యా నుంచి స్పెషల్లీ డిస్కౌంటెడ్ ప్రైస్ పైన అంతా కూడా ఆ టార్గెట్ అవ్వాలి అని చెప్తున్నాడు. అండ్ డ్యూ టు వెస్టర్న్ శాంక్షన్స్ అంటే వెస్టర్న్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పడేసి వీళ్ళతో అంటే రష్యా నుంచి ఇంపోర్ట్స్ తెచ్చుకొని మ్యాసివ్ ఇంక్రీజ్ చేసుకొని ఇదంతా కూడా చేయాలన్న కాన్సెప్ట్ చెప్పాడు. అంటే ఫైనల్గా అందులో కాన్సెప్ట్ ఏంటి, ఆ ఫైనల్గా స్టేట్మెంట్లో లీడర్స్ అనౌన్స్డ్, లీడర్స్ ఏం ఫోకస్ చేశారు, బెటరింగ్ ద ఎకానమిక్ అండ్ ట్రేడ్ రిలేషన్షిప్ అండ్ ద లీడర్స్ అనౌన్స్డ్ ఏ బయాలెటరల్ ట్రేడ్ టార్గెట్ ఆఫ్ $100 billion అన్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ is from here to here. ఇది మన కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో మనకు సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇది మెయిన్ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి మిస్టర్ మోడీ, వర్బ్ వచ్చేసి వాన్, ఇది V2 ఫామ్. మిస్టర్ మోడీ వాన్ అంటే ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ అంటే గెలిచారు అన్న మీనింగ్ వస్తుంది. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇండియన్ రిక్రూట్స్, ఇది సబ్జెక్ట్స్. అండ్ వర్బ్ వచ్చేసి విల్ బీ అలౌడ్ అంటే ద ఇండియన్ రిక్రూట్స్ విల్ బీ అలౌడ్ టు అంటే రిక్రూట్స్ ఎవరు అంటే ఎన్లిస్టెడ్ ఇన్ రష్యన్ ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు, రష్యన్ ఆర్మీ జాయిన్ అయిన వాళ్ళు, ఇండియన్ వాళ్ళు. సో ఒకసారి ఇది సబ్జెక్టు, ఇది వర్బ్, మనం చదివితే పూర్తిగా అర్థమవుతుంది. చూడండి. సో మిస్టర్ మోడీ ఆల్సో వాన్ అండ్ అస్యూరెన్స్ అంటే మిస్టర్ మోడీ గారు అస్యూరెన్స్ గెలుచుకున్నారు అంటారు. ఏ అస్యూరెన్స్ అంటే ఫ్రమ్ పుతిన్ గారు నుంచి అంటే భరోసా గెలుచుకున్నారు అంట. ఏ భరోసా అంటే దట్ రెఫర్స్ టు దిస్ అస్యూరెన్స్ అనమాట. ఏ అస్యూరెన్స్ అంటే మనకు ఇండియన్ రిక్రూట్స్ ఎన్లిస్టెడ్ ఇన్ రష్యన్ ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో విల్ బీ అలౌడ్ టు రిటర్న్ టు ఇండియా, మళ్ళీ ఇండియాకి పంపిస్తామనే అస్యూరెన్స్ని మోడీ గారు గెలుచుకున్నారు అన్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో కూడా ఇది మనకి దీని ఏమంటాం, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాము. ఇందులో 1 సబార్డినేట్ క్లాస్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబార్డినేట్ క్లాస్.
అండ్ ఇది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్లో సబ్జెక్ట్ వచ్చేసి మనకి ద విజిట్. ఇది మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. లాక్డ్ ఇది వర్బ్ టు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్. ద విజిట్ లాక్డ్ అంటే విజిట్లో ఏం లేదు అనమాట, ఆ విజిట్లో ఏం జరగలేదు అనమాట అని చెప్తున్నాడు. సో ఏం జరగలేదని డిస్కస్ చేద్దాం. ఇది దట్ వచ్చేసి మనకి సబ్జెక్ట్, దట్ రెఫర్స్ టు మనకు అనౌన్స్మెంట్స్. ఇది దట్ రెఫర్స్ టు అనౌన్స్మెంట్స్. అండ్ వర్బ్ వచ్చేసి హ్యావ్ బీన్. ఇది మనకి ఓకేనా. ఇది పాస్ట్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా. మరొకసారి చూద్దాం ఆ కాన్సెప్ట్. సో అన్లైక్ ఇన్ ద పాస్ట్ అంటే నాట్ లైక్ ఇన్ ద పాస్ట్ అంటే పాస్ట్లో కాకుండా ద విజిట్ ఏదైతే ఉందో లాక్డ్ అంటే ఏం లేదు అనమాట. అందులో లాక్డ్ ఏంటి, ఎనీ అనౌన్స్మెంట్స్, ఏ అనౌన్స్మెంట్స్ ఆ విజిట్లో లేవు అంటున్నాడు. లాక్డ్ అంటే ఇక్కడ మనకు స్టేట్ వర్బ్ కింద తీసుకోవాలి. అంటే ఆ విజిట్లో ఎటువంటి లేవు అనమాట. లాక్డ్ అనౌన్స్మెంట్, ఎటువంటి అనౌన్స్మెంట్ లేవు అన్నాడు. ఏ అనౌన్స్మెంట్స్ ఆఫ్ మిలిటరీ పర్చేజెస్, మిలిటరీ పర్చేస్ సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఎటువంటి ఆ విజిట్లో లేవు అన్నాడు. ఏది ఏ అనౌన్స్మెంట్స్ అంటే దట్ రెఫర్స్ టు దట్ హ్యావ్ బీన్. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ కూడా చెప్తున్నాడు. దట్ హ్యావ్ బీన్ ద మెయిన్ స్టే ఆఫ్ ద టైస్ అంటే టైస్లో మెయిన్గా మిలిటరీ పర్చేజెస్ గురించి ఏవైతే ఉన్నాయో ఆ అనౌన్స్మెంట్ అనేవి లేవు అన్నాడు. డ్యూ పార్షలీ టు రష్యన్ డీలేస్ ఇన్ సప్లైస్ ఆఫ్ డీల్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఆఫ్టర్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్ అండ్ టు ఆల్సో అవాయిడ్ ఇంటర్నేషనల్ సెన్సర్. సో ఇందులో ఏమంటాడంటే ఆల్రెడీ రష్యాతో ఆల్రెడీ మిలిటరీ పర్చేస్ గురించి ఇదివరకే మాట్లాడడం జరిగింది. ఆ డీలేస్ గురించి ఎటువంటి డిస్కషన్ అయితే జరగలేదు. అంటే ఎందుకు అంటే టు అవాయిడ్ ఇంటర్నేషనల్ సెన్సర్ అంటే క్రిటిసిజం. అంటే ఇంటర్నేషనల్ క్రిటిసిజం అంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చే క్రిటిసిజం నుంచి తప్పించుకోవడానికి అంటే ఇంటర్నేషనల్ క్రిటిసిజం అనేది ఎదుర్కో అంటే రావద్దు అని చెప్పి అవాయిడ్ చేయడానికి అందులో ఎటువంటి అనౌన్స్మెంట్ మిలిటరీ పర్చేస్ అనౌన్స్మెంట్ ఎటువంటి చేయలేదు అంటున్నాడు. అంటే ద విజిట్ లాక్డ్ అనౌన్స్మెంట్స్ ఆఫ్ మిలిటరీ పర్చేస్ అన్నాడు. ఏ అనౌన్స్మెంట్స్ దట్ హ్యావ్ బీన్ ద మెయిన్ స్టే ఇన్ టైస్లో ఇంపార్టెంట్గా ఉన్నాయి వాటిని మాత్రం అసలు అనౌన్స్ చేయలేదు అంటే దాని గురించి డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకి మళ్ళీ సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి. 2 సబార్డినేట్ క్లాసెస్ ఉన్నాయి అండ్ 1 మెయిన్ క్లాస్. ఇందులో మనకు సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనం మిస్టర్ మోడీ స్టేట్మెంట్ అండ్ ఇస్ డెసిషన్. ఇది సబ్జెక్ట్. ఇది మెయిన్. వర్బ్ వచ్చేసి వర్ సీన్. వర్ ప్లస్ V3 వచ్చినప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము. అంటే వాటిని వర్ సీన్ అంటే వాటిని చూడబడింది అని మీనింగ్ వస్తుంది. ఇది వర్బ్ దానికి. అంటే మోడీ స్టేట్మెంట్ అండ్ డిసిషన్ వర్ సీన్ యాజ్ అటెంప్ట్స్ అని చెప్తున్నాడు. అటెంప్ట్స్గా చూడడం జరిగింది అని చెప్తున్నాడు. సరే, ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకి నో సొల్యూషన్ అనే సబ్జెక్టు. ఇది వర్బ్. దేర్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్టు ముందు వర్బ్ ఉంటుంది. ఓకేనా. నో సొల్యూషన్ అనే సబ్జెక్టు, దానికి వర్బ్ ఇది. అండ్ దీనికి సబ్జెక్ట్ వచ్చేసి మనకు కాన్ఫ్లిక్ట్ సబ్జెక్టు, బిగాన్ వర్బ్. ఇవన్నీ కూడా క్లాజెస్లో మనకు టెన్సెస్ ఉంటాయి. ఇది మనకు పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ జరిగింది. అంత పాస్ట్ టెన్స్లో జరిగింది అనమాట. సో ఒకసారి చూద్దామా కాంటెక్స్ట్. మిస్టర్ మోడీ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ అంటే దెర్ వాజ్ నో సొల్యూషన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ టు ద కాన్ఫ్లిక్ట్. అంటే యుద్ధం చేస్తే వచ్చే సొల్యూషన్ ఏం లేదు, దానివల్ల ఒరిగేది ఏం లేదు అని తన స్టేట్మెంట్ చేశారు అంటున్నాడు. యాజ్ వెల్ యాజ్ హిజ్ డెసిషన్, తన యొక్క డెసిషన్ టు ట్రావెల్ ఫర్దర్, ఇంకను ఏది వీనాకి కూడా అంటే వీరాస్కి కూడా ఫర్దర్గా మూవ్ అయ్యేది ఏదైతే ఉందో వర్ సీన్ అంటే ఆ స్టేట్మెంట్స్ కానీ ఆ డెసిషన్ కానీ వర్ సీన్ యాజ్ అటెంప్ట్స్ టు బ్యాలెన్స్ ద ట్రిప్. అంటే ట్రిప్ని బ్యాలెన్స్ చేసే విధంగా కనబడుతున్నాయి. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఏం జరుగుతుందని వేరే కంట్రీ వాళ్ళు క్రిటిసైజ్ చేయకుండా మళ్ళీ ఆ ట్రిప్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఉన్నాయి. ఈజ్ ఫస్ట్ అన్నాడు. సిన్స్ అంటే ఇట్ ఇండికేట్స్ ద పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ ద కాన్ఫ్లిక్ట్ బిగాన్ అంటే కాన్ఫ్లిక్ట్ బిగాన్ అయినప్పటి నుంచి ఇవన్నీ కూడా ఎలా కనబడుతున్నాయట మోడీ యొక్క స్టేట్మెంట్ కానీ అతని యొక్క యాక్షన్ ఏ విధంగా అనిపిస్తుందంటే వర్ సీన్ యాజ్ అటెంప్ట్ టు బ్యాలెన్స్ ద ట్రిప్ అని చెప్తున్నాడు. ఇది మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఐడియా అది. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇది కూడా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్. దీనిలో మనకి సబార్డినేట్ క్లాజెస్ వచ్చేసి 2 ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి ఉంది. అండ్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు దిస్ అండ్ వర్బ్ వచ్చేసి వాస్. దీని లింక్ అంటే ఇది పాస్ట్ టెన్స్, ఇదంతా కూడా దిస్ వాజ్ అంటే పాస్ట్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు మిస్టర్ మోడీస్ విజిట్ హ్యాపెండ్ అనేది వర్బ్ టు దిస్ ఇస్ సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి యుక్రెయిన్ ఈ సబ్జెక్ట్, వాస్ హిట్ అనేది వర్బ్, ఇది ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. చలో మనకు సబ్జెక్ట్ వర్బ్స్ వచ్చినాయి. సో ఫస్ట్ చూద్దాం. ఇన్ అన్ ఇంక్రీజింగ్లీ పోలరైజ్డ్ వరల్డ్. ఇంక్రీజింగ్లీ పోలరైజ్డ్ అంటే డివైడెడ్ అంటే డిఫరెంట్ ఒపీనియన్స్తో డివైడ్ అవుతున్నాం, అంటే గొడవలతో డివైడ్ అవుతున్నాం. అటువంటి వరల్డ్లో దిస్ వాస్ ఈజియర్ సెట్ దెన్ డన్ అంటే ఆ విజిట్లో ఎటువంటి ఊరికైనా వెళ్ళాము వచ్చామంటే నమ్మసక్యంగా లేదు, చెప్పినంత ఈజీగా అంటే మనకి చేయలేము అని చెప్తున్నాడు.
అంతే కూడా దిస్ వాజ్ ఈజియర్ సెడ్ దెన్ అన్నాడు. ఎస్పెషల్లీ ఏంటట, ఎస్పెషల్లీ అంటే ఈయన అంటే అందరు డివైడ్ అవుతున్న వరల్డ్లో, అంటే వ్యూస్లో, యాక్షన్స్లో, ఒపీనియన్స్ డివైడ్ అవుతున్న వరల్డ్లో ఏది మోడీ గారి యొక్క విజిట్ హ్యాపెండ్ జరిగింది. ఎప్పుడు జరిగింది? ఈవెన్ యాజ్ యుక్రెయిన్ వాజ్ హిట్ బై, మొన్న యుక్రెయిన్ పైన జరిగినట్టు అటాక్ గురించి మాట్లాడు. యుక్రెయిన్ వాజ్ హిట్ బై ఎ డివాస్టేటింగ్ అంటే డిస్ట్రాయింగ్ మిజైల్ అటాక్. ఆ మిజైల్ అటాక్ జరిగిన వెంటనే మోడీ గారి యొక్క విజిట్ ఏదైతే ఉందో అది చూసినట్లయితే దిస్ వాజ్ ఈజియర్ సెడ్ దెన్ డన్, అంటే ఊరికే చెప్తున్నాం కానీ జరిగేది ఏం లేదు, అదంతా ఊరికే చెప్పడం కానీ రియాలిటీ వేరని చెప్తున్నాడు. అంటే మోడీ గారి విజిట్ ఏదైతే ఉందో యుక్రెయిన్ మీద అటాక్ జరిగిన వెంటనే అది కేవలం అంటే తన ఇదివరకు పాస్ట్ స్టేట్మెంట్స్ ఏం చెప్పారు ఇందులో, టు బ్యాలెన్స్ అన్నాం కదా ఇందాక, ఇందులో ఈ స్టేట్మెంట్గా కన్ఫర్మేషన్ అనమాట. అది చూడండి, ఈ స్టేట్మెంట్కి అది అగెనెస్ట్ వెళ్తుంది అనమాట. సో ఇది అంటే చెప్పినంత ఈజీగా చేయడం జరగదు అంటాడు. అంటే అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, యుద్ధం అనేది సొల్యూషన్ కాదు ఏదైతే అన్నారో అది అన్నంత ఈజీగా కాదు. ఎందుకంటే అందరూ కూడా ఇంక్రీజింగ్లీ పోలరైజ్డ్ వరల్డ్ అన్నాడు, ఒపీనియన్స్లో డివైడ్ అవుతున్నారు, అంటే అన్ని యాక్షన్స్లో డివైడ్ అవుతున్నారు. ఇటువంటి ప్రపంచంలో చెప్పినంత ఈజీగా చేయడం కాదు అంటున్నాడు. నెక్స్ట్ ది స్టేట్మెంట్ ఈస్ ఫ్రమ్ హియర్ టు చూడండి. ఓకే, ఇక్కడ వరకు ఉందండి. ఇది కూడా మనకు మన కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇందులో మనకు సబార్డినేట్ క్లాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, అండ్ ఇది కూడా ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, రైట్. అండ్ మెయిన్ క్లాజ్ వచ్చేసి మనకు మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు నాటో అండ్ వెస్టర్న్ అలియన్స్ లీడర్స్, యుక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్స్కీ, ఇదంతా కూడా సబ్జెక్ట్. దీనికి వర్బ్స్ ఇక్కడ అంటే దేర్ వర్ ఉండెను అనమాట. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు దట్ రెఫర్స్ టు ఏంటి, ఈ కన్వర్జింగ్ అంటే మీటింగ్, అండ్ ది మీటింగ్ వాజ్ ఎయిమ్డ్ ఎట్, ఇది వర్బ్. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద నాటో కంట్రీస్, ఇది సబ్జెక్ట్. హ్యావ్ ఫెయిల్డ్ వర్బ్, ఫెయిల్ అయ్యారు అని మీనింగ్. సో చూద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద స్టాండ్స్ అంటే ద మూవ్, రీల్స్ ఆఫ్, ఇది వర్బ్. ఇక్కడ మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయి చూడండి, 4 క్లాస్ ఉన్నాయి. మన మెయిన్ క్లాస్ సబ్జెక్ట్ ఏంటి మనకి, నాటో, వెస్టర్న్ అలియన్స్ లీడర్స్ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఉన్నది. దేర్ వర్ అంటే ఉండెను అనమాట. అండ్ నెక్స్ట్ ఇందులో సబ్జెక్ట్ ఎవరు, దట్ అంటే మనకి ఎవరు ఇక్కడ మీటింగ్, దట్ మీటింగ్ గురించి మాట్లాడు. కన్వర్జింగ్ అంటే మీటింగ్. ద మీటింగ్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ ఇక్కడ షోయింగ్ రష్యాస్ ఐసోలేషన్ అని చెప్తున్నాడు. సారీ, ఇక్కడ స్టేట్మెంట్ ఇక్కడ వరకే ఉంది, చూడలేదు. ఓన్లీ 1 క్లాస్ మాత్రమే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది. సో ఇందులో మనకి మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి నాటో, వెస్టర్న్ అలియన్స్ లీడర్స్ అని చెప్తాం. వర్బ్ వచ్చేసి ఇది. అండ్ ఇందులో సబ్జెక్ట్ చెప్పాను కదా ఇందాక, దట్ రెఫర్స్ టు ద మీటింగ్. ఒకసారి చూద్దామా. దేర్ వర్ ఆల్సో నాటో, వెస్టర్న్ అలియన్స్ లీడర్స్ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్స్కీ కన్వర్జింగ్ ఇన్ వాషింగ్టన్ ఫర్ ఎ సబ్మిట్, అంటే అందరూ కూడా ఒక సబ్మిట్లో కలిశారు అని చెప్తున్నాడు. దట్ వాజ్ ఎయిమ్డ్ అంటే సబ్మిట్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ షోయింగ్ రష్యాస్ ఐసోలేషన్ ని చూపిద్దామని మాత్రమే ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉండే. బట్ ఇట్ వాజ్ అన్సక్సెస్ఫుల్ అన్నాడు, ఆల్బైట్ అన్సక్సెస్ఫుల్ అన్నాడు. అన్సక్సెస్ఫుల్గా ఉన్నా కూడా ఓన్లీ రష్యాస్ ఐసోలేషన్ చూపిద్దామని ఆ మీటింగ్లో మెయిన్ డిస్కషన్ అన్నాడు. నెక్స్ట్ ఇది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇందులో మనకు 2 క్లాజెస్ ఉన్నాయి, సబార్డినేట్ క్లాస్ ఉన్నాయి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఇక్కడ నుంచి చలో. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఈజ్ అనేది వర్బ్, అంటే మెయిన్ క్లాజ్లో సబ్జెక్ట్ వర్బ్. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద స్టాండ్స్ అంటే ద మూవ్, వర్బ్ వచ్చేసి రీల్స్ ఆఫ్, మనకి ఇది వర్బ్. అండ్ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ద నాటో కంట్రీస్, వర్బ్ వచ్చేసి హ్యావ్ ఫెయిల్డ్. సబ్జెక్ట్ వర్బ్తోనే మనకు మీనింగ్ అనేది కరెక్ట్గా కాన్వే అవుతుంది. మరి ఒకసారి చూద్దామా. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, అండ్ ఇది వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే రీసెంట్గా జరిగింది అన్న మీనింగ్ వస్తుంది, అంటే కంట్రీస్ ఫెయిల్ అయ్యాయి అని వస్తుంది. సో లెట్స్ రీడ్ ద స్టేట్మెంట్. ఇట్ ఈస్ అనదర్ మ్యాటర్ ఏంటంటే దట్ ద స్టాండ్ రీక్స్ ఆఫ్, ఇదంతా గురించి వీళ్ళ స్టాండ్స్ ఏదైతే వీళ్ళ మూవ్ అయితే ఉందో, ఇట్ ఈస్ అనదర్ మ్యాటర్ దట్ ద స్టాండ్స్ రీక్స్ ఆఫ్ హిపోక్రసీ, అంటే యాక్టింగ్, అంటే హిపోక్రసీ అంటే ప్రిటెన్షన్. అందులో ఏదో మీటింగ్ పెట్టి ఊరికే మాట్లాడినట్టుగా ఉంది అంటున్నాడు. రీక్స్ ఆఫ్ అంటే ఇండికేట్స్, అంటే ఇట్ ఈస్ అనదర్ మ్యాటర్ దట్ ద స్టాండ్స్
ఇండికేట్స్ హిపోక్రసీ. ఎందుకట? అది కొంచెం ప్రిటెన్షన్ లానే ఉంది అంటున్నాడు. అందులో కలిసిన వాళ్ళు కూడా పెద్ద పర్ఫెక్ట్గా మాట్లాడలేదు అన్న విషయంగా చెప్తున్నాడు. ఏంది ఇట్ షోయింగ్ రష్యాస్ ఐసోలేషన్ గురించి ఎవరు సరిగ్గా మాట్లాడలేదు అన్నాడు. ఎందుకంటే రీజన్ తెలియజేస్తున్నాడు. యాజ్ ద నాటో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో నాటో కంట్రీస్ హ్యావ్ ఫెయిల్ అయ్యారు. ఎందుకు? టు షో సిమిలర్ కన్సర్న్స్, సేమ్ కన్సర్న్స్ ఓవర్ ద కిల్లింగ్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ గాజా. గాజాలో గురించి జరుగుతున్నటువంటి మరణాల గురించి వీళ్ళు పెద్దగా కన్సర్న్స్ చూపించినట్టు అనిపించలేదు, ఫెయిల్ అయ్యారు. అది అందువల్లనే ఇట్ రీక్స్ ఆఫ్ అంటే ఇట్ షోస్ ద ఫెయిల్యూర్. రీక్స్ ఆఫ్ అంటే షోస్ సంథింగ్ ఫెయిల్యూర్. ఆ మీటింగ్లో ఈ ఫెయిల్యూర్ చూపిస్తుందని చెప్తున్నాడు. డ్యూ టు ఇజ్రాయిల్ రిలెంట్నెస్ అంటే కంటిన్యూస్ బాంబార్డ్మెంట్, అంటే కంటిన్యూస్ అటాక్స్ విత్ బాంబ్ అనమాట. అంటే మీటింగ్లో గురించి చెప్తున్నాడు. అంటే వీళ్ళ కంట్రీస్ అనేవి కూడా ఫెయిల్ అయ్యాయి అన్నాడు. అంటే ఏ విధంగా ఫెయిల్ అయ్యాయి? షోయింగ్ కన్సర్న్స్ అబౌట్ ద ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ గాజా, కిల్లింగ్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ గాజా అన్నాడు. కాబట్టి ఈ మీటింగ్ గురించి మనకు అన్సక్సెస్ఫుల్గానే ఇచ్చాడు, అల్బైట్ అన్సక్సెస్ఫుల్. అండ్ మీటింగ్ ఏమేంటి, ముఖ్యంగా మీటింగ్ ఏమేంటంటే ద సబ్మిట్ యొక్క మెయిన్ ఏంటంటే షోయింగ్ రష్యాస్ ఐసోలేషన్ అన్నాడు. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్, దిస్ ఇస్ ద లాస్ట్ పారాగ్రాఫ్. So look at the first sentence in that. The first sentence is from here to here, right? ఇందులో మనకు ఎటువంటి సబార్డినేట్ క్లాజెస్ లేవు, ఓన్లీ వన్ మెయిన్ క్లాస్. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు ద యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అండ్ యుక్రెయిన్, ఇది సబ్జెక్ట్. హ్యావ్ బీన్ అనేది వర్బ్, అంటే ఉన్నాయి, ప్రజెంట్గా ఉన్నాయి, అంటే ఉన్నాయి అనే మీనింగ్ వస్తాయి. అంటే the US State Department and Ukraine have been openly critical గా ఉన్నాయి. క్రిటికల్ ఆఫ్ మోడీస్ విజిట్ పైన క్రిటికల్గా ఉన్నాయి, సీరియస్గా ఉన్నాయి అని చెప్తున్నాడు. అండ్ న్యూఢిల్లీ టాస్క్ విల్ బి, ఇది కూడా మనకి అడిషనల్, అంటే 2 సెంటెన్స్ ఉన్నాయి. దర్ జాయిన్ బై అండ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. అండ్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, యుక్రెయిన్ అనేవి సీరియస్గా ఉన్నాయి మోడీ విజిట్లో అన్నాడు. అండ్ ఆల్సో న్యూఢిల్లీ టాస్క్ విల్ బి లిమిట్ అంటే రెడ్యూస్. న్యూ ఢిల్లీ టాస్క్ అనేది ఉంటుంది, విల్ బి టు లిమిట్ ద డ్యామేజ్ ఇన్ టైస్ విత్ ద యుఎస్ అండ్ యూరోప్తో యుఎస్తో వచ్చిన డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఢిల్లీ టాస్క్ అనేది ముందుంటుంది అని చెప్తున్నాడు. ఉంటుంది, ఇది ఫ్యూచర్ టెన్స్, అంటే జరగబోతుంది అని చెప్పాడు. అంటే వీళ్ళు క్రిటికల్గా, కోపంగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. దానివల్ల ఢిల్లీ టాస్క్ అనేది ముందు, అంటే రెడ్యూస్ చేయడానికి, ఆ రిలేషన్స్లో వచ్చిన డ్యామేజ్ రెడ్యూస్ చేయడానికి ఢిల్లీ టాస్క్ అనేది ముందుండబోతుంది అని చెప్పాడు. నెక్స్ట్, యుఎస్తో అండ్ యూరోప్తో. నెక్స్ట్, ది స్టేట్మెంట్ ఇస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో ఇందులో మనకు మళ్ళీ ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇందులో సబార్డినేట్ క్లాస్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అండ్ ఇందులో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియా. విల్ హ్యావ్ టు అసెట్, ఇది వర్బ్. విల్ హ్యావ్ టు అసెట్ అండ్ విల్ హ్యావ్ టు కన్ఫర్మ్, ఈ రెండు కలపండి. అంటే ఇండియా చేయాల్సి వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు మెయిన్ క్లాస్లో ఇండియా అండ్ వర్బ్ వచ్చేసి విల్ హ్యావ్ టు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి ఇట్ అండ్ వర్బ్ వచ్చేసి ఈస్. ఇది మనకు సబార్డినేట్ క్లాస్. సో ఏంటంటే చూద్దామా. ఇన్ ద లాంగ్ రన్లో ఇండియా విల్ హ్యావ్ టు అసర్ట్, అంటే డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఏం డిక్లేర్ చేసి వస్తుంది? ఇట్స్ ఇంట్రెస్ట్, దాని యొక్క ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో విల్ హ్యావ్ టు కన్విన్స్ చేయాల్సి వస్తుంది లాంగ్ టైం. ఎవరిని? ద వెస్ట్ని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. ఏ వెస్ట్ అదంటే దేని గురించి అంటే దట్ ఇట్ ఈస్ ఫుటైల్. ఫుటైల్ అంటే ఏంటి? యూజ్లెస్. అంటే దట్ ఇట్ ఈస్ ఫుటైల్ టు ఫోర్స్ ఇండియా టు చూస్ ఆర్ టు పుష్ ఎ కంట్రీ నోన్ యాజ్ ఫర్ ఇట్స్ ఇండిపెండెన్స్ థ్యాంక్స్ అండ్ టు బికమ్ ఏ క్యాంప్ ఫాలోవర్ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు. సో ఫైనల్గా మనకు ఇండియా అనేది దాని యొక్క ఇంట్రెస్ట్ తెలియజేయాల్సి వస్తుంది అండ్ కన్విన్స్ చేయాల్సి వస్తుంది వెస్ట్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్, ఎడిటోరియల్ ఆర్టికల్. సో ద హోల్ ఆర్టికల్ ఈస్ టాకింగ్ అబౌట్ మోడీస్ మాస్కో విజిట్ అండ్ రష్యన్ టైస్ గురించి దాని వచ్చి క్రిటిసిజం గురించి మాట్లాడు. సో లెట్ us డిస్కస్ ద ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్. లాస్ట్లో మీకు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సెక్షన్ ఉంటుంది. ఇది మీకు ఫస్ట్ ఎడిటోరియల్ సెక్షన్ కాబట్టి సింపుల్గా ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఏమి ఇచ్చాడు చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విత్ దేర్ మీనింగ్స్ అన్నాడు. ఇక్కడ మనకు ఈ 2 కాలమ్స్ ఇచ్చాడు. 1 2 3 4 ఒక సైడ్, 1 2 3 4 5 ఒక సైడ్ అండ్ ABCD ఒక సైడ్. వీటిని మనం మ్యాచ్ చేయాలి. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ డివాస్టేట్ అన్నాడు. డివాస్టేట్ యొక్క మీనింగ్ ఏంటి? టు డిస్ట్రాయ్ ఆర్ టు రూయిన్ అని వస్తుంది. దీని మీనింగ్ ఎక్కడ ఉంది మనకంటే
డి. నెక్స్ట్ సెన్స్యూర్. సెన్స్యూర్ అంటే ఏంటి? క్రిటిసిజం ఎదుర్కోవడము అండ్ తిట్టడము అనే మీనింగ్ వస్తుంది. సెన్స్యూర్ మీనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, టు అఫీషియల్లీ క్రిటిసైజ్ ఆర్ రిప్రిమండ్. ఎన్లిస్టెడ్. ఎన్లిస్టెడ్ అంటే చేరడం, మిలిటరీలో చేరడము. ఓకేనా? సో ఇది ఎక్కడ ఉంది మనకి? టు సైన్ అప్ ఆర్ ఎన్రోల్ టిపికల్ ఇన్ ద మిలిటరీ సర్వీస్. కన్వర్జ్. కన్వర్జ్ అంటే ఏంటి మనకు? మీటింగ్, టు మీట్ టుగెదర్ అనమాట. ఇది ఎక్కడ ఉంది మనకి? ఏలో ఉంది. ఫ్లాగింగ్ అంటే చెప్పాను కదా, వీక్ అవ్వడము. సో టు ఫీల్ టైర్డ్ ఆర్ వీక్. సో డివాస్టేట్కి మనకి ఏమొచ్చింది ఇక్కడ? డి మ్యాచ్. సెన్స్యూర్కి బి అండ్ ఎన్లిస్టెడ్కి మనకి ఏమొచ్చింది? ఈ. సో కన్వర్జ్కి ఏ. ఇలా మనం మీనింగ్స్తో మనము మ్యాచ్ చేయాలి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చేవి. So I hope this is the first session of editorial. Will improve. Thank you very much. Thank you. See you.